వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. న్యాయం దొరక్క దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండేవారికి మేమెప్పుడూ అండగా ఉంటామన్నారు ప్రముఖ అడ్వకేట్ పాలేటి మహేశ్వరరావు. విజయవాడలోని కేదారేశ్వరపేటలో పాలేటి లా అసోసియేట్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టులో ఎన్నో కేసుల్లో విజయం సాధించిన అడ్వకేట్ మహేశ్వరరావు ఇప్పుడు ప్రజలకు మరింత సేవలందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. అన్ని రకాల కేసుల్లో బాధితులకు కౌన్సిలింగ్, అదే విధంగా మానసిక ధైర్యాన్ని చేయటమే మా ప్రధాన కర్తవ్యమన్నారు అడ్వకేట్ మహేశ్వరరావు. సార్ చెప్పండి, ప్రెజెంట్ ఇప్పుడు ఈ కార్యాలయం ప్రారంభించడానికి గల కారణం ఏంటి? గత దశాబ్ద కాలంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ముఖ్యమైన కేసుల్లో మా వాదనలు వినిపించడం జరిగింది. అని గత కార్యాలయం కొంత ఇరుగ్గా ఉన్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో, ప్రజలందరికీ చేరువలో ఉండేలాగా ఒక కొత్త నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇదైతే మేము 24/7 అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చేసిన నా బంధుమిత్రులకి, స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పాలేటి అసోసియేట్స్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే న్యాయం దొరక్క అచేతనంగా ఉంటారో వారు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా మేము వారికి మా పూర్తి సహాయ సహకారాలు, మా న్యాయ సహాయం కానీ, అలాగే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం కానీ, వారిలో ధైర్యం నెలకొల్పే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. नवानां ग्रहणात्यन्तानुकूल्यतः फलसिद्धिरस्तु देवस्य गृहे गृहे मनयो उजडे देवस्य गृहे गृहे मनयो तदायु पुरुषः हिरेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतविधिशतं दीर्घाय नमः. ओम మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.